ఉండే జీవితానికి ఎంతకాలం చదవమంటున్నాడు విద్యని? ఈ 70 ఏళ్ళు పోషించే జీవితం కొరకు ఆ పోషించే దాన్ని చదవమంటున్నాడు. కానీ శాశ్వత జీవితాన్ని పోషించే జీవితం కొరకు ఎన్నాళ్ళ చదవమంటున్నాడు విద్యని? ఎక్కడ చూసిన విద్యే, ఎక్కడ చూసిన విద్యే. విద్యే మనిషిని కాపాడేది, విద్యే మనిషిని అలా గౌరవంగా నిలబెట్టేది. విద్యా విహీనులై తొత్తుల కింద బ్రతికారు, కాళ్ళ కింద ఇంకా బ్రతకాలనుకుంటున్నారు. ఒక్కసారి విద్య వైపు తిరగండి, ఒక్కసారి విద్య వైపు తిరగండి. శాశ్వత జీవితం కొరకు ఎంతకాలం విద్యాభ్యాసం చేయమన్నాడు? ఎంతకాలం? అమెరికా వెళ్ళి థియాలజీ పిహెచ్డి చేస్తే ఎంతకాలం? ఇలా కాలర్లన్నీ లేచిపోతాయి, కాలర్లన్నీ లేచిపోతాయి. ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి దగ్గర పిహెచ్డి చేస్తే అది విద్య కాదే. బైబిల్లో శాశ్వత జీవనం కొరకు ఎంతకాలం విద్య నేర్చుకోమన్నాడు? విద్యాభ్యాసం ఎంతకాలం చేయమన్నాడు? ఎవరైనా చెప్తారా? ఎవరైనా చెప్తారా? ఎంతకాలం? లైఫ్ టైం. నీకు లైఫ్ టైం ఇచ్చింది. అందుకు దివారాత్రములు ధర్మశాస్త్రమును ధ్యానిస్తూ ఉండండి. భగవద్గీత చదివితే నిత్యజీవం వెళతారో లేదో నాకైతే తెలియదు, కానీ దాన్ని నమ్మి దాన్ని ఎంత బాగా నేర్చుకుంటారంటే కళ్ళు మూసుకొని 100 శ్లోకాలు అప్పచెప్తారు నాలుక తిరగని భాషలో. మొన్న మాదిగాళ్ళ అబ్బాయి, కులం లేదు, నేను చెప్పడం కొరకెత్తానంతే, కులం లేదు, కులం నాది ఇది అని చెప్పే క్రైస్తవుడు, ఇతరులు కాదు, క్రైస్తవుడు అబద్ధికుడు. మొన్న మాదిగాళ్ళ అబ్బాయి సాంస్క్రిట్లో పిహెచ్డి చేశాడు తిరుపతిలో. పంతుళ్ళందరూ నెత్తి మీద కిరీటం బిట్టం పెట్టి చుట్టూ తిరుగుతున్నారు. నాలుక తిరగదు, కానీ కంఠోపాఠంగా చెప్తారు. అది మనిషిని ఎక్కడికి తీసుకెళ్తుందో తెలియదు, కానీ నీకు తెలుసు బైబిల్ గ్రంథం నిన్ను పరలోకానికి తీసుకెళ్తుంది. కానీ నువ్వు మాత్రం ఒక్క పేజీ కూడా కంటత పెట్టవు, ఒక్క పేజీ కూడా కంటత పెట్టవు. క్రిస్మస్లకి వాటికి మాత్రం కంటత చిన్నపిల్లాడప్పుడు పెట్టావు, కర్మకాలి, అయ్యే గుర్తుంటాయి. కానీ అబద్ధాలే, కానీ అబద్ధాలే, కానీ అబద్ధాలే. కనుక గ్రంథాన్ని మనం దివారాత్రము చదివి అభ్యాసం చేసి దాన్ని వడపోసుకొని ధ్యానం చేస్తూ ఉండాలి. ధ్యానం ధ్యానం ధ్యానం. అందుచేత ఈ కుటుంబ వ్యవస్థ అనేది మొట్టమొదట పరలోకం వెళ్ళడానికి ఒక విద్యాలయం, ఒక ఏర్పాటు. కుటుంబ వ్యవస్థ అనేది ఒక ఏర్పాటు అంతే. అలాంటి కుటుంబ వ్యవస్థలోకి ప్రవేశిస్తున్నారు మీరు, చాలామంది ప్రవేశించున్నారు. మీరు సంసారం ఆ మతస్థుడు చేస్తున్నాడు, ఈ మతస్థుడు చేస్తున్నాడు, మా ఇంట్లో కుక్క చేస్తుంది, మా ఇంట్లో గేదె చేస్తుంది, మా ఇంట్లో పావురం చేస్తుంది, పక్షి చేస్తుంది, ఆ చెట్టు మీద గద్ద చేస్తుంది అనుకుంటే అది కుటుంబం అనుకుంటే క్రైస్తవుడు చాలా చాలా అజ్ఞానం. అలాంటి ధర్మవైఖరిలో మాత్రమే అతను పురుషుడు, ఈవిడ స్త్రీ అనుకుంటే దౌర్భాగ్యం.
బైబిల్లో ఆకాశం పురుషుడు, సముద్రం పురుషుడు, భూమి స్త్రీ. తెలుసా మీకు? ఏ లింగ భేదంతో చెప్పాడో చెప్పండి చూద్దాం బైబిల్లో. సంస్కృతంలో ఆకాశం పురుషుడు, భూమి స్త్రీ. పరిశుద్ధాత్మ నపుంసక లింగం. గ్రీకు కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ నపుంసక లింగం, పాత నిబంధన గ్రంథాలలో స్త్రీలింగం. ఎందుకు వచ్చిందో తెలుసా? అది తెలిస్తే నిజమైన పురుషుడు అర్థం అవుతాడు, అది తెలిస్తే నిజమైన స్త్రీ అర్థం అవుతుంది. మీరు అనుకునే లింగ భేదంతో దేవుణ్ణి పురుషుడు అనుకుంటున్నారా ఏమిటి? కానీ పురుషుడే. ఆ స్త్రీ పురుషుల భేదంతో క్రైస్తవ కుటుంబం అర్థమైతే అప్పుడు నిజంగా పరలోకం వెళతారు. ఆ స్త్రీ పురుషుల భేదాన్ని కాపాడే పనిలో ఉంటే తప్పకుండా మీరు పరలోకం వెళతారు. అందుచేతనే ఆదాముని సృష్టించినప్పుడు ఆదాముకి భార్యనిస్తూ మనుష్యులను చేయుదము, యేసు ప్రభువుతో యెహోవా దేవుడు సంభాషిస్తున్నాడు. గ్యారెంటీగా యేసు ప్రభువుతోని, ఇంకెవరితో కాదు. మీకు రెఫరెన్స్లు కావాలంటే చూపిస్తాను, ఇప్పుడు ఇది సమయం కాదు. నరులను చేయుదాము. ఒక వ్యక్తి, ఇది యెహోవా దేవుడు తన కుమారుడైన యేసు ప్రభువుతో సంభాషణ చేస్తున్నాడు. నరులను చేయుదాము. సో ఇప్పుడు నరుణ్ణి ఎవరెవరు చేశారు? ఎవరెవరు చేశారో బైబిల్లో తెలుసుకుంటే సంభాషించింది వాళ్ళని నీకు అర్థమైపోతుంది. లాజిక్ అది, అలా తెలుసుకోవాలి. నరుణ్ణి చేసింది ఎవరెవరు అని బైబిల్ నీకు చెబుతుందో తెలుసుకోగలిగితే అక్కడ సంభాషించింది వాళ్ళే. చేయుదాము, చేయుదాము అంటే ఆ సంభాషించిన వాళ్ళు మొత్తం కలిపి చేశారని అర్థం. అందులో ఏ ఒక్కరు మాత్రమే చేయలేదు. కనుక అలా నరులను చేయుదాము అన్నప్పుడు ఎంతమంది అయి ఉండొచ్చు అంటే, రేపొద్దుట మనం పరలోకం వెళ్ళడానికి దేవుడు ఎంతమంది అంటున్నాడు? భూమిని నింపండి అన్నప్పుడు భూముడు అనే సంఖ్య ఎంతో దేవుని దృష్టిలో అందరినీ అని అర్థమవుతుంది. ఒక్కడు కూడా ఎక్కువ ఉండడు, అందరూ అని అర్థమవుతుంది. అందరినీ చేయాలనుకున్న దేవుడు అంతకంటే ఎన్నో కోట్ల సంఖ్యలో నక్షత్రాలని మాట శక్తితో చేసిన దేవుడు నరులను చేయదము అనుకున్నప్పుడు ఒక్కడిని మాత్రమే చేశాడు. ఎవరిని చేయలేదు. ఒక్కడిని మాత్రమే తన కుమారుడైన యేసు ప్రభు ద్వారా చేయించాడు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది, సృష్టిని తన కుమారుని ద్వారా చేశాడు, తన కుమారుని నిమిత్తము చేశాడు అని. సరే కానీ అలా చేసి ఆదాముకి సాటి అయిన సహాయం చేశాడు. సాటి అయిన సహాయము అంటే మీరేమనుకుంటున్నారు? స్త్రీ లేకపోతే నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదు అన్న విషయంలో కాని మంచి ఏమిటి? ఎవరన్నా చెబితే 1000 రూపాయలు బహుమతి ఇస్తాను. ఒంటరిగా నరుడు ఉంటే కాని మంచి ఏమిటి? దాంతో దీంతో వెళ్ళిపోతాడని ప్రసంగాలు నేను చిన్నప్పటి నుంచి విన్నాను. నా కర్మ, చిన్నప్పటి నుంచి విన్నాను. అంతకంటే జ్ఞానం ఎదగదు మరి ఈ మనుష్యుడికి. కానీ అక్కడ ఎవ్వతి లేదు.
అక్కడ అవతి లేదు, వెళ్ళిపోతాడని దేవుడు భయపడ్డాడని మీ ఇంట్లో మీ కొడుకు గురించి భయపడినట్టు యెహోవా భయపడతాడని చెప్తున్నారు. మీ కొడుకు పట్ల మీకున్న భయం నిజమే, మంచిదే. మీ కొడుకు మీద మీకు నమ్మకం లేకపోవడం, వాడు భయపడ్డం మీకు న్యాయమే. కానీ దేవుడు భయపడ్డం ఏమిటి? మీ దుంపదగా దేవుడు భయపడ్డం ఏమిటి? ఎవరితో వెళ్తాడని? కనుక ఒంటరిగా ఉండటం మంచిది కాదంటే, నరులను చేయుదము అనుకున్నది నెరవేరడంలో ఒంటరితనం మంచిది కాదు. భూమి నింపబడాలి, విస్తరించాలంటే దేవుడు నరుడికి జత కావాలి అంటున్నాడు. అనుకున్న తాను యేసు ప్రభువు కూడబలుక్కున్నారే నరులను చేయదము అని, మరి చేయలేదే. నరుడితో చేయించాలనుకుంటున్నారు, అందుకని జత కావాల్సి వచ్చింది. అప్పుడు దేవుడు ఆ పురుషుల్లోంచి సిద్ధపరిచాడు స్త్రీని, ఆ పురుషుల్లో నుండి సిద్ధపరిచాడు. అలా సిద్ధపరచడానికి కారణం కొరింథీ పత్రికలో చెప్పాడు. ఏమనంటే, పురుషుడు అయితే అక్కడ కీ నోట్ అన్నమాట. 11వ అధ్యాయంలో పురుషుడు అయితే అంటే స్పెసిఫిక్గా పురుషుడు కొరకు అన్న విషయం చెప్తున్నాడు. స్త్రీకి వర్తించదని అర్థం. పురుషుడైతే ఏముందమ్మా అక్కడ? దేవుని మహిమై ఉన్నాడు. పురుషుడు అయితే అన్నప్పుడు నువ్వు స్త్రీకి ఈ రెండు చెప్పగలవా, పెట్టగలవా? మరి స్త్రీ ఏమిటి? అక్కడ చెప్పాడు, స్త్రీ అయితే పురుషుని కొరకు అని చెప్పాడు. చూసారా? స్త్రీ అయితే పురుషుని కొరకు, పురుషుని మహిమార్థం, పురుషుని నిమిత్తం, పురుషుడైతే దేవుని నిమిత్తం అని చెప్పాడు. సో ఇద్దరికి ఒక ఈక్వాలిటీ బైబిల్ ఇవ్వలేదని తెలిసి కూడా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులందరూ ఎందుకు బైబిల్కి వ్యతిరేకంగా దాడి చేస్తున్నారు? ఎందుకు ఈ క్రైస్తవ్యం ఇలా తగలడింది? ఏమిటి నష్టం వస్తుంది దేవుడు చెప్పినట్లు వింటే? ఒకవేళ యేసుప్రభువుకి సంఘం అంతా భార్య అయినప్పుడు మరి మీరు కూడా యేసుప్రభు మీద తిరుగుబాటు చేసి యేసుప్రభువు మేము సమానం అని చెప్పాలి కదా. కనుక బైబిల్కి సంబంధించి ఉంటే ఉండండి, బైబిల్ చెప్పినట్టు. లేదంటే అందాక క్రైస్తవుని కాదని చెప్పుకోండి. అది నీ కుటుంబానికి మేలు చేస్తుంది. కనుక పెళ్లి ప్రసంగం చేయమంటే పెళ్ళి మూడే పాడు చేసేస్తున్నాడు అనుకుంటారు మీలో 90%. పెళ్ళి మూడు నీ తాత పెళ్లి చేసుకున్నప్పుడు పోయింది నీ కుటుంబంలో, ఇంకెక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ ఒకసారి పెళ్లి మూడ్లోకి వెళ్ళండి, ఇలాగే. అర్థమైందా? కనుక ఆ సాటి అయిన సహాయాన్ని ఇచ్చి స్త్రీ ఏమిటి, పురుషుడేమిటి, దేవుడేమిటి, దేవుడు కొరకు ఇద్దరిలో ఎవరు ఏమిటి చెప్పుకొచ్చాడు. మీకు గలతీ పత్రిక గుర్తొచ్చేసి నా మీద బాణం వేయడానికి అప్పుడే రెడీ అయిపోతారు. ఏమని అంటే, స్త్రీ లేదు, పురుషుడు లేదు, వాడు లేదు, వీడు లేదు, అందరూ సమానమని. మీకు ఎక్కడికక్కడ బైబిల్లో మొక్కలేరుకొని మాట్లాడుకోవడం అలవాటు కదా. మీకు ఆస్తి రాసిచ్చాడు అనుకోండి తాత, అందులో కూడా మొక్కలేరుకొని ప్రయత్నించు, ఏమైపోద్దో ఆస్తి. మొత్తం డాక్యుమెంట్ అంతా టోటల్గా చదువుకొని జాగ్రత్త పెట్టుకుంటాం.
బైబిల్ మాత్రం ముక్కలు చేసుకుంటారు. అక్కడ అన్నది యేసు క్రీస్తునందు తిరిగి జన్మించే రక్షణ కార్యక్రమం పొందడానికి ఇదివరకు ఇశ్రాయేలీలకి మాత్రమే దైవ హక్కు ఉండే ఆ హక్కుని రద్దు చేసి సకల జాతులకి పురుషుడని, స్త్రీ అని, గ్రీక్ అని, ఆడని, వీడని భేదం లేకుండా అందరూ క్రీస్తులో రక్షణ పొంది అబ్రహాము సంతానం అవ్వడానికి అందరినీ ఏకం చేశానని చెప్పాడు తప్ప ఈ ధర్మాలన్నీ గీసి అవతల పడేయమన్నా. ప్రవీణ్ పగడాల పాపం చాలా మంచోడండి, నాకు తెలుసు, చాలా మంచోడు. కానీ అంత దారుణంగా చనిపోయాడు. అంతకు ముందే, చనిపోయే ముందే ఆయన ఒక ప్రసంగంలో ఏం చెప్పాడు తెలిసిన, ఈ గలతీ పత్రికలో స్త్రీ పురుషులు అనేది సమానం కనుక ఇద్దరూ స్టేజీల మీద సమంగా ప్రసంగాలు చేయండి అని చెప్పాడు. మీరు చూసే ఉంటారు కదా, అందరూ చూసే ఉంటారు. స్త్రీ అని పురుషుడని భేదం లేదు, ఎవడికి తోచిన ప్రసంగం దర్జాగా ప్రసంగాలు చేసుకోండి స్టేజ్ మీద, అక్కడ పురుషులు కూర్చున్నా స్త్రీలు ప్రసంగాలు చేసుకోవచ్చు అని చెప్పాడు. నా చెవులతో విన్నాను. బొట్టు పెట్టుకోవడం అభ్యంతరం కాదు, మీ ఇష్టం వచ్చినట్టు బొట్లు పెట్టుకోండి. బొట్టు పెట్టుకోవడం ఎందుకో తెలిసాక కదా బొట్టు పెట్టుకునేది. భారతదేశంలో చీర కడుతున్నాం, పువ్వులు పెట్టుకుంటున్నాం. బొట్టు పెట్టుకుంటావా? దేశంలో పెట్టుకుంటారంటే పెట్టుకో, కానీ అది మతానికి సంబంధించి ఒక విగ్రహానికి సంబంధించింది అయితే మానాలి కదా. మరి పెట్టుకోవచ్చని ప్రసంగం చేశాడు పాపం ఆయన. అంటే ఇతర కులాలలో నుండి ప్రభువులోకి రావడం కూడా మొత్తానికి ఒక ప్రమాదం వాటిల్లే పరిస్థితులు తెస్తున్నారు. వాళ్ళకి జతై వాళ్ళకి అనుకూలంగా అలా చెప్పారు ప్రసంగం. సరే, నేను చెప్పేది ఏమిటంటే, కుటుంబం అనేది సంసార మేరకి, సంసారం పిల్లల కనడం మేరకి శరీరంలో ఉన్న లక్షణమే స్త్రీ పురుషుల భేదం. కానీ క్రైస్తవ్యానికి సంబంధించి పెండ్లాడుతున్న ఇద్దరు స్త్రీ పురుషుల భేదం, సంబంధం వేరే చోట ఉంది. దానికి మీరు ఈ ఆదికాండాలో ఈ మాటను తీసుకొని మీరు తీసుకువెళ్ళి ఎఫెసీ పత్రికలో పడిపోతారు వెళ్ళి. ఇక పెళ్ళంటే ఈ 3 వాక్యాలు తప్ప మనకి అసలు గతే లేదు. మనకి ఎఫెసీలో పడిపోతారు వెళ్ళి. ఎఫెసీ పత్రికలో పడిపోయి ఏం చదువుతారు? స్త్రీలారా అంటే ఇప్పుడు పెళ్లి కూతురికి తప్ప ప్రసంగం ఇంకేముండదన్నమాట. అసలు ఆ అధ్యాయంలో స్త్రీలకు ఎక్కువ చెప్పాడా, పురుషులకి ఎక్కువ చెప్పాడా? ఆ 4 ముక్కల్లో, ఆ 4 వచనాల్లో స్త్రీలకు ఎక్కువ చెప్పాడా, పురుషులకి ఎక్కువ చెప్పాడా? స్త్రీలారా విధేయులవ్వండి, తల వంచండి, విధేయులవ్వండి అన్నాడు, అంతే. ఇంకేం చెప్పలే. ఇక పురుషుడికి చెప్పాడు, బ్రతుకు మీద అసహ్యం వేసి పెళ్ళొద్దని ఇక్కడి నుంచి పారిపోయేటంత చెప్పాడు. దమ్ముంటే ఆ వాక్యానికి లోబడి పెళ్లి చేసుకోవాలి ఎవరైనా సరే. శిష్యులు అన్నారు యేసు ప్రభువుతో, ప్రభువా పెళ్ళి ఇలాంటిదని నువ్వు బోధిస్తుంటే మాకు గుండె జారిపోతుంది. నువ్వు పెళ్లి వ్యవస్థ ఎలాంటిదని మాకు ముందే చెబితే ఇప్పుడు పెళ్ళాడకుండా ఉండేవాళ్ళం. పెళ్ళి వివాహం అనేది ఇలాంటిదైతే పెళ్ళాడడం బాబోయ్ వద్దు నాయన మొర్రో అన్నారు శిష్యులు యేసు ప్రభుతో. కానీ ఆ పెళ్ళే మొదట చేశాడు. చివరిలో కూడా మళ్ళీ పెళ్ళి చేస్తాడు. కనుక ఎఫెసీ పత్రికలో స్త్రీలారా
మళ్ళీ ఒక ఉదాహరణ యేసు ప్రభువుకి వలె మీ సొంత పురుషులంటే ఎంతమంది? స్త్రీలారా అన్నాడు గనక సొంత పురుషులు అన్నాడు. స్త్రీ అంటే సొంత పురుషుడు అని ఉండేవాడు కదా. లూకి వెళ్ళకండి. స్త్రీలారా మీ సొంత పురుషులకు లోబడండి. ఎవరికి లోబడినట్టు? అచ్చంగా ఎవరికి లోబడినట్టు? యేసు ప్రభు సినిమాకి వెళ్ళొద్దంటాడు, నువ్వు వెళతావుగా. యేసు ప్రభు సినిమాకి వెళ్ళొద్దంటాడు, నువ్వు వెళతావుగా. కానీ నువ్వు క్రైస్తవురాలివే. యేసు ప్రభు చెప్పిన మాటల్లా పాటించాలి అంటాడు, అన్నీ చెయ్యవుగా. యేసు ప్రభు దివారాత్రములు గ్రంథాన్ని చదివి నీ పిల్లల్ని గ్రంథ ప్రకారం నడిపించమంటాడు, నువ్వు చెయ్యవుగా. నువ్వు ఈ సూత్రం తీసుకుంటే ఇలాగే పురుషుడి దగ్గర కూడా ఉండొచ్చు అని అర్థమైపోద్ది. అంతేనా? కనుక స్త్రీలారా మీ సొంత పురుషులకు మీ ప్రభువుకి లోబడినట్టు ఉండండి. అంటే నువ్వు మొట్టమొదట ఏమై ఉండాలి? ఈ మాట నీకు అర్థం అవ్వాలంటే, ఈ మాట నువ్వు నెరవేర్చాలంటే నువ్వు మొదట ఏమై ఉండాలి? యేసు ప్రభువుకి సంపూర్ణ విధేయతలో నువ్వు నెగ్గిన స్త్రీవై ఉండాలి. అప్పుడు నీ పురుషుడి దగ్గర ఎలా ఉండాలో ఆ ఒక్క మాటలో నీకు అర్థమైపోద్ది. అసలు దగ్గరే తగలడితే భర్తలందరూ భార్యలు చెప్పినట్టే వినే సంస్కారంలో క్రైస్తవ మిషన్లే తయారైపోతే, యేసు ప్రభు దగ్గర అలా ఉన్నారని అర్థం కదా. కనుక జాగ్రత్తగా విపరీకరించుకోండి వచనాలని. స్త్రీలారా మీ సొంత పురుషులకు అచ్చంగా మీ ప్రభువుకి లోబడినట్టు లోబడండి అని ఒక చక్కని ఉదాహరణతో నిన్ను అలా చెయ్యి అన్నాడు. నీకేం కష్టం లేదిక, అలా చెయ్యి అన్నాడు కదా. అయిపోయింది. అక్కడి నుంచి అంటాడు, ఎందుకులే మరి నువ్వు చదివితే నాకు టైం ఎక్కడ ఉంటుంది? 8 గంటలకి నన్ను బయలుదేరమన్నారు, 10కి టక్కన పెళ్ళి స్టార్ట్ చేస్తామన్నారు. ఇదేనా ముహూర్తాలు పెట్టుకొని చక్కగా ఎంతో నిష్ఠ నియమంతో పంతులు గారిని పెట్టుకొని పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఏమన్నా హిందువులు ఏమిటి? జాతి మహిమ మనమేమిటి మాటల 12 10 అంటే 12 మనకి 12. మొన్న ఒక పెళ్లి జరిగింది, పెళ్లి కూతురు రెడీగా ఉంది, ఇంకా వాళ్ళ అమ్మ నాన్న రాలేదట. 12:30కు వచ్చారు. 10 గంటల నుంచి పెళ్లి కూతురు రెడీగా ఉంది పాపం. సరేలే అనుకుంటూ బాగుంది, సరే కానీ ఆలస్యం కాదు, ముహూర్తం కాదు, తద్దినం కాదు, ఖచ్చితమైన మనస్సుతో చేయాలి దేన్నైనా. అది ముహూర్తం అంటే. సరే కానీ ఇప్పుడు ఏమంటున్నాను నేను, అక్కడ యేసు ప్రభు గురించి చెప్తూ క్రీస్తు అయితే సంఘం అనే మాటను ఇంకొకటి పెట్టుకొని చదవండి అక్కడ. ఇప్పుడు భార్యాభర్తల సంబంధంగా వివాహ విషయం మాట్లాడుతున్నాం కనుక అక్కడ సంఘం అనే మాటని ఆ పారాగ్రాఫ్ యొక్క సారాంశానికి చెంది దేవుని జ్ఞానాభ్యాసము కలిగిన శిరస్సై, ఆ జ్ఞానాభ్యాసము చేసిన జ్ఞానంతో పరిపాలన చేస్తే పురుషుడు. ప్యాంట తొడిగితే అవ్వడు పురుషుడు. అలా అయితే నేను ప్యాంట మానకపోదును. అది సంసార ధర్మంలో చేరిన మొక్క. మా కుక్క కూడా కాపురం చేస్తుంది. అది చిన్న విషయం. కానీ యేసు ప్రభు భర్త అంటే పురుషుడు సంఘంలో సూటేసిన మీరు కూడా ఇక్కడ భార్యే కదండి. డేవిడ్ గారు, సూటేసిన మీరు కూడా భార్యను ఒప్పుకుంటారా, లేకపోతే తల పైకెత్తేస్తారా కొంప తీసి?
మరి ఏ శరీరంతో కాపురం చేస్తారండి? కనుక పురుషుడు అనే మాటకు అర్థం దేవుడనే యెహోవా లేక విష్ణు లేక పరమ ఈశ్వర లేక బ్రహ్మ లేక అల్లా అనే పేర్లలో ఉన్న అర్థం తెలిస్తే వీరంతా యేసు ప్రభువుని నమ్ముకుంటారు ఖచ్చితంగా. యెహోవాకి అర్థం తెలియదు, విష్ణుమూర్తికి అర్థం తెలియదు. ఆడు మావాడు కాదు, ఈడు మావాడు కాదు. ఉన్నది దేవుడు ఒక్కడే అని ప్రతిదీ తలగొట్టి చెప్తుంటే ఇద్దరు నీకు ఎక్కడి నుంచి వచ్చారు అసలు? కనుక యేసు ప్రభు పంపాడు, దేవుడు యేసు ప్రభువుని పంపాడు తన కొడుకుని. కొడుక్కి ప్రదానం చేశాడు. ప్రదానం చేశారా డేవిడ్ గారు? యేసు ప్రభువుకి సంఘాన్ని ప్రదానం చేశాడా? చేశాడండి. వివాహం చేస్తాడు. ఇప్పుడు ఈ భార్యతో సంబంధం ఏమిటి? పురుషుడై చేసేది ఏమిటట? పురుషుడై చేసేది ఏమిటట? శిరస్సు పని చేయాలి. శిరస్సు అనే మాట పోలికేమిటి? ఇప్పుడు నిన్ను 2 ముక్కలు చేసి శిరస్సుని టేబుల్ మీద పెట్టి నిన్ను ఇక్కడ కుర్చీలో కూర్చోబెట్టాలి. ఈ పురుషులనైనా స్త్రీలనైనా శిరస్సుని టేబుల్ మీద పెట్టి నిన్ను కుర్చీలో కూర్చోబెట్టాలి. ఇప్పుడు ముఖం మీద కందిరీగన పెట్టి కుట్టిస్తూ ఉండాలి. ముఖం మీద కాదు, ముఖం మీద పోనీ బాడీ మీద కందిరీగన పెట్టి కుట్టేటట్టు చేస్తుండాలి. కొట్టుకోగలవా? తోలుకోగలవా? తోలుకోగలవా? ఎందుకని? శిరసెల్లి టేబుల్ మీద కూర్చుంది. మరి అర్రే ఇన్ని ఈగలు కుట్టేస్తున్నాయి శరీరాన్ని, ఈడు చచ్చేలా ఉన్నాడని గబుక్కుని శిరస్సు తగిలించగానే ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? ఇక చేతులు కాళ్ళు పనిచేయడం మొదలుపెట్టి ఆ ఈగలన్నీ 4 నిమిషాలకు కొట్టి అవతల పడేస్తాడు. బాడీని సంరక్షించుకుంటాడు, బాడీని రక్షించుకుంటాడు. నాకు చేతులు ఉన్నాయని శిరస్సు పక్కన పెట్టి చేతులతో కొట్టుకొని చూడు ఏమవుతుందో. అన్నం ముద్ద పెట్టుకొని చూడు, అన్నం చక్కగా వండిన అన్నం తినడానికి ప్రయత్నం చేయి, ఆ చేయి రాదు. శిరస్సు పనిచేస్తేనే ఆదేశాలన్నీ ఇస్తేనే అన్నం ముద్ద సుఖంగా ఎంత బాగుంది అనగలవు. చక్కగా పడుకొని బెడ్ చాలా బాగుంది అనాలంటే శిరస్సు పనిచేయాలి. శరీరానికి ఉన్న మొత్తం సౌఖ్యాలన్నీ అనుభవించాలంటే అనాలంటే శిరస్సు పనిచేయాలి. అలా శిరస్సు శరీరం అనే 2 భాగాలుగా ఈ వివాహ వ్యవస్థను చెప్పాడు. అందుకని ఆదాములోంచి తీశాడనమాట అవ్వని. దేవుడు సమర్థుడై పుట్టించగల దేవుడు, మట్టికి జీవం పోసి ఆదాముని చేసిన దేవుడు అవ్వని చేయకుండా ఆదాములో నుండి నిర్మించాడు. అర్థమైందా? అందుచేత ఈ శిరస్సు ధర్మం కాపాడడం కొరకే వివాహం. అదే ఆదికాండాలో చెప్పాడు, తండ్రిని తల్లిని విడిచి తన స్త్రీని హత్తుకొను. పెండ్లాడిన దగ్గర నుంచి కదా. హత్తుకోవడం అంటే వేరే సంసారం పెట్టేయడం, గ్యారంటీ. వినియోగించేసుకోండి మీ ఇష్టం వచ్చినట్టు బైబిల్. ఏమిటి హత్తుకోవడం అంటే? ఏమిటి తల్లిదండ్రుల్ని విడవడం అంటే అనే మాట అర్థం మళ్ళీ ఎఫెసీ పత్రిక ఒక్కచోటే దొరుకుతుంది మీకు, ఒక్కచోటే దొరుకుతుంది. అది నేర్చుకున్న నరుడే లేడు ఈ క్రైస్తవుల్లో. ఏమని చెప్పాడు అక్కడ? ఏమని చెప్పాడు? నువ్వు మగపిల్లాడివి, ఆడపిల్లవాడివి, ఎవడవైనా అమ్మ నాన్నలకి పుట్టి వాళ్ళ దగ్గర ఎదుగుతున్నంతసేపు నీకు శిరసెవరు? మీ నాన్నని శిరస్సుగా కలిగి మీసాలు ముదిరిపోయినా అక్కడ నువ్వు ఉండవలసిందే. వాడికి కర్మకాలి నాన్న పెళ్లి చేస్తే ఏమిటి? ఇప్పుడు పెళ్లి చేస్తే ఏమిటి? పెళ్ళవనంతకాలం మీసాలు నాకులా తెల్లబడిపోయినా నాన్న శిరస్సు కింద శరీరం మాత్రమే.
పెళ్లి చేస్తే పెళ్లి చేస్తే పెళ్లి చేస్తే పెళ్లి చేస్తే వేరొక శరీరానికి శిరస్సు అవుతాడు, రాజు అవుతాడు, రాజ్యం ఆరంభమవుతుంది. ఆ పని మీద ఉండవలసిన వాడు తల్లిదండ్రి అంటే మళ్ళీ నాన్న శిరస్సు కింద ఉంటాడా, వేరే శిరస్సు అయి పని చేస్తాడా? వ్యవహారం చక్కబెట్టడంలో నీకొక పని పడింది అని చెప్తున్నాడు. అది అని ఎఫెసీ పత్రిక ఎంత అందంగా చెప్పాడు. క్రీస్తు ప్రభువు గురించి చక్కని లక్షణాలు చెప్పాడు అక్కడ. ఏమని? పోషించి సంరక్షించును, పోషించి సంరక్షించును. అలాగే నువ్వు కూడా నీ శరీరమైన భార్యని పోషించి సంరక్షించాలి. ఇందు నిమిత్తమే తల్లిదండ్రులు విడిచి భార్యని హత్తుకొనును అని అక్కడ వ్రాయబడింది. ఇది గొప్ప మర్మము. విప్పేశాడుగా మర్మాన్ని. కనుక నీ పురుష ధర్మం ఏమిటి? పురుషుడు అనడానికి నువ్వు మీసాలు చూపించి పురుషుడు అంటావా? శరీరంలో అవయవాలు చూపించి పురుషుడు అంటావా? ఇక్కడ పురుషుడు అనడానికి నీకు ఉండే లక్షణం ఏమిటి అంటే, ఒక తండ్రి కన్న తండ్రి బిడ్డని విడిచిపెట్టేస్తున్నాడు. నా వయస్సు నిన్ను పూర్తిగా కాపాడలేదు, నిన్ను పూర్తిగా పరలోకానికి నడిపించలేదు. నా శిరస్సు స్థానాల్లో నేను తప్పుకొని నీకొక శిరస్సుని ఇస్తున్నాను. బ్రతికినంత కాలం నిన్ను అతడే పరలోకానికి సిద్ధపరుస్తాడు. అది పురుషుడంటే. అది కదా మొదట మీకు చెప్పాడు. అక్కడ ఏమని చెప్పాడు? క్రీస్తు సంఘమునకు శిరస్సై రక్షించుచున్నాడు. కింద మాటలు చూస్తే పోషించి రక్షించుచున్నాడు. టూ పాయింట్స్ కీ నోట్. దట్ ఈస్ ది మేల్ జెండర్. నాట్ ఫిజికల్ అపీరెన్స్, నాట్ ఫిజికల్ qualities. That is the main masculine gender. ఇంకా ఏమన్నాడో తెలుసునా? నేను టైం అయినా విడిచిపెట్టనండి, ఎందుకంటే అందరినీ రక్షించడం తప్ప పెళ్లి చేయడం నా కర్తవ్యం కాదు. అందరినీ క్రైస్తవులను చేయడమే నా కర్తవ్యం. పెళ్ళి నేను మాట్లాడినా అవుతుంది, మాట్లాడకపోయినా అవుతుంది. ఏమాగుద్ది ఇక్కడ? ఇంకేమన్నాడో తెలుసునా? యేసు ప్రభు సిలువలో వేలాడుతున్న సిలువలో యేసు ప్రభుని ఇక్కడ కానీ పెద్ద నిలువెత్తున ఇక్కడ ప్రదర్శిస్తే ఆ సిలువ ఎందుకో తెలుసునా? ఆ సిలువలో యేసు ప్రభు ప్రాణం పెట్టింది ఎందుకో తెలుసా? అక్కడ రాశాడు ఎఫెసీ పత్రికలో. ఏమి రాశాడు? శిరస్సు అంటే అర్థం చెప్తున్నాను. ఏమి రాశాడు అక్కడ? తన భార్య కొరకు తన భార్యని ఎటువంటి డాగ్ అయినా, ఎటువంటి మచ్చైనా, ఎటువంటి ముడతైనా, దాని కళంకమైన దేవుని వాక్యం అంటే ఏమిటి మీకు తెలుసు? మీకు తెలిసింది దేవుని వాక్యం అంటే ఏమిటి? యేసు ప్రభు తన భార్యని శుద్ధీకరిస్తున్నాడు. అది ఎటువంటి? కనుక బైబిల్లో క్రైస్తవ్యం వేరు, ప్రస్తుతం జరుగుతున్న క్రైస్తవ్యం వేరు. ఏనాడైనా ఏ మతంలో అయినా ఎక్కడైనా జరిగేది అదే. ఏమనుంది? అమ్మా వద్దు. భూమి మీద ఏ పురుషుడైనా ఒక్కసారి యెహోవాకి మొక్కుబడి ఏదైనా చేస్తే అది అర్పించకపోతే చస్తాడంటే నిత్య నరకాలో చస్తాడు. ఇదే మాంగళ్యం తంతునా నేన మమ జీవన హేతునా. ఆ మంత్రార్థం ఇదే.
మమ జీవన, నా జీవనాన్ని హేతువు చేసుకొని వందల సంవత్సరాలు శారదా వర్ధిల్లవే, సౌభాగ్యవతివై వర్ధిల్లు అని ఆ మంత్రార్థం. అద్భుతమైన మంత్రార్థం. అది పంతులు గారు చెబుతాడు, ఈయన మెళ్ళో కడతాడు. పాపం కర్మలా కాలింది, కర్మలా కాలింది. ఎక్కడైనా అదే జరుగుతుంది, ఎక్కడైనా అదే జరుగుతుంది. కనుక అక్కడ అంటున్నాడు, యేసు ప్రభు బలయింది, ప్రాణం పెట్టింది, తన భార్య ప్రతి డాగుని ఇచ్చేసి దేవుడు పంపిన తనది కాని మాట అయినా దేవుడు చెప్పి పంపిన మాటలతో, వాక్కులతో శుద్ధి చేసి స్నానము చేయించి తెల్లగా పరలోకం తీసుకెళ్తారు. ఇందాక ఈ అమ్మాయి వస్తుంటే ఆ అమ్మాయి పర్సనాలిటీకి ఏకంగా ఈ టేబుల్ కంటే పెద్దది వస్తుంది గౌను వెనకతల. టేబుల్ అసలు దారే సరిపోదు, అంత గౌను వస్తుంది ఇలా వెనకతల. అలా వస్తుంటే ఈ మెట్ల దగ్గర ఎలా ఏంటి అని ఈ అమ్మాయిని ఎవరినో ఒక అమ్మాయిని పిలిచాను, ఒక ఆవిడని పిలిచి, అమ్మ ఆ వెనక అది ఎప్పటికప్పుడు సర్దుతా వెళ్ళి వెనకతల అని. ఎంత అందంగా వస్తుందో, ఎంత బుట్ట అలా వస్తుంది. బజారుకి వెళ్ళి తెల్లగుడ్డ కొనుక్కుంటేనే అంత బాగుంది కదా. యేసు ప్రభు దేవుని వాక్యంతో శుద్ధి చేసి పరలోకాన్ని తీసుకెళ్తుంటే అప్పుడు ఎంత బాగుంటుందో. భార్యని మగ ఆడలేదు కదా, అవన్నీ చూపించడానికి అన్నమాట. పెళ్ళిలో ఓ గంట పోతే ఏ ఉండదు. కానీ యేసు ప్రభు తీసుకెళితే మళ్ళీ ఎప్పటికీ విప్పరు. అంత అందమైన వస్త్రాలతో తీసుకెళ్తాడు. అలా యేసు ప్రభు వాక్యంతో శుద్ధి చేస్తూ కడకి ప్రాణం పెట్టేనా దీన్ని పరలోకాన్ని తీసుకెళ్ళి పూచీ తీసుకుంటే పురుషుడు. ఇప్పుడు మన క్రైస్తవ కుటుంబాల్లో పురుషులందరూ అన్నాడంటే ఎంత టైం పోయింది. హల్లెలూయా అంటే యెహోవాని స్తుతించ, యెహోవా అనే మాట వ్యర్థంగా ఉచ్చరించొద్దన్నాడు. మీరు నిద్ర లేపడానికి వాడతారా? ఎంత కనుక క్రైస్తవ్యాన్ని మేల్కొల్పాలి. ఈ వివాహ సందర్భాన్ని వాక్యం చెప్పమని కర్మగాలి నన్ను పిలిచారు. ఏమి కర్మగాలిందంతే, నన్ను పిలిచారు. మరి వివాహం గురించి ఏది చెప్పకుండా ఎలా వివాహం చేయాలి? చెబితేనే నడవట్లేదు, చెప్పకుండా వివాహం చేస్తే ఎలా? అది టైం కాదండి, టైం సరిపోదు. మరి ఏ టైంలో చెప్తావు? నువ్వు ఎప్పుడని చెప్తావు వాళ్ళకి? ఎప్పుడు చెప్పవు. గుడి మానేస్తారేమో అని భయం కదా. ఎందుకు చెప్తావు? కనుక చెప్పవలసి వస్తుంది. పురుషుడంటే అర్థమైందా? ఇంత చెప్పాడు ఆ పేసీ పత్రికలో. స్త్రీలారా అని దాన్ని పట్టుకొని ఏకేస్తారా ప్రసంగంలో? ఇంత చేస్తాడు పురుషుడు, అందుకని తల వంచి అవకాశమియ్యి అంటుంది బైబిల్ గ్రంథం. ఇంతకీ తల వంచడానికి అర్థం తెలుసా? లోబడండి అంటే అర్థం తెలుసా? లోబడ్డం అంటే అర్థం తెలుసా? కయ్యమని లేచిపోతారు, ఇక్కడికి దోపేస్తారు చీర, ఇక్కడికి దోపేస్తారు, కయ్యమని లేచిపోతారు. ఇక దోపే పనులు లేవులండి, అన్నీ కింద ప్యాంట్లే కదా. అంత ఎత్తు లెగిస్తుంది కాలు కావాలంటే. బ్లాక్ బెల్ట్, చీర దోపక్కర్లే, ఎంత ఎత్తు లేచిపోద్ది. కనుక లోబడ్డా అంటే ఏమిటి? దేనికి లోబడతావు? పాపం. యేసు ప్రభువు వలే అన్నాడు కదండి. యేసు ప్రభువు చెప్పిన మాటలేంటో తెలిసిన? నా బోధ నాది కాదు. ఫస్ట్ పాయింట్ యోహాను సువార్తలో
నా బోధ నాది కాదు. తండ్రి ఏది చెప్పాడో అది మాత్రమే తప్ప నేను సొంతగా ఒక్కటైనను చెప్పలేదు. ఎంత మొత్తుకున్నాడండి, ఎంత మొత్తుకున్నాడు. అప్పుడు అతను పురుషుడు. ఏం చేస్తే తండ్రి ఒక్కటైనా చెప్పకపోతే, లోకంలోది ఒక్కటైనా చెప్పకపోతే అతడు నిజమైన పురుషుడు. ఏం చెప్తే? తండ్రి చెప్పింది మాత్రమే చెబితే. ఇప్పుడు ఇంతకీ క్రీస్తుకి శిరస్సు యెహోవా, పురుషుడికి శిరస్సు క్రీస్తు, స్త్రీకి శిరస్సు ఏమిటమ్మా? ఒక నలుగురు వచ్చి ఇలా నిలబడండి. ఒక నలుగురు వచ్చి ఇక్కడ వాళ్ళు సరిపోతారులే. ఇక్కడ ఈ నలుగురు ఇలా నిలబడండి వరుసగా. మొదట ఆయన కుర్చీ తెచ్చుకొని అక్కడ వేసుకొని దాని మీద ఎక్కండి. తొందరగా వెళ్ళండి, కుర్చీ తెచ్చుకొని నిలబడండి. యువతలకి తిరిగి నిలబడండి. ఆయన ఎదురుగుండా దండం పెడుతూ యువతలకి తిరిగి అక్కడే నిలబడండి. ఆయన ఎదురుగుండా ఒక మనిషి నిలబడండి. ఈ వెనకతలో మనిషి మోకరించండి. ఈయన ఎదురుగుండా ఒక మనిషి కింద కూర్చోండి. ఇక్కడ బోర్లా ఏంటి ఆయన భుజమే చేశారు? నెత్తి మీద ఇలా పెట్టండి, తగలకండి, దూరంగా పెట్టండి. ఈయన ఎవరండి? మొదటైన ఎవరు? యెహోవా. నేను పేరు అడిగానా? ఎవరు? ఈయనకి శిరస్సు, ఈయన బాబు ఏం చెప్తే అది వినాలి. ఈయనెవరు? వెరీ గుడ్. శిరస్సు అయితే ఏమనాలి? ఈయన శిరస్సు అయితే ఈయన ఏమనాలి? మొండెం. దీని సంగతి అంతా ఈయన చూసుకుంటాడని అర్థం. కానీ ఈయనెవరు? శిరస్సు కదా, శిరస్సు. ఈసారి ఇటువైపు తిరిగిపోండి, ఇక్కడ చేయబెట్టండి. అది. ఇప్పుడు ఈయనెవరు? మొండెం. దీనికి శిరస్సు పని చేయకూడదు, మొండెం. ఇప్పుడు ఈయనెవరు? స్త్రీ, కుటుంబంలో స్త్రీకి భర్త పురుషుడు. ఈయనకి భర్త యేసుప్రభు, ఈయనకి భర్త యెహోవా. ఈయనకి శిరస్సు. అంటే ఈయన సొంతదేది ఉండకూడదు. ఉందని చెప్పాడా బైబిల్ ఎక్కడైనా? ఏం చెప్పాడు? నా మాట ఏమీ చెప్పట్లేదు. ఏం చెప్పాడు అదే. ఎంత క్రమం! ఆ యోహాను సువార్తలో నా బ్రతుకు, నా జీవితం ఎక్కడ పాడైపోద్దో అని, నా జీవితం కాపాడుకోవడానికి నేను ఆయన మాట తప్ప నా మాటే చెప్పడం లేదు అని చెప్పాడు. ఇది రూల్. ఇప్పుడు ఈయనేమిటి? ఓసారి అమెరికా వెళ్ళి అక్కడ ఆయన ఎవరో ఉన్నట్ట, బ్రెన్హామ్ గారు. ఆయన ఓ పుస్తకం రాసేట, తగలడు. ఈయన చెప్పింది వినకు. బ్రెన్హామ్ గ్రూప్ వాళ్ళు ఎవరు బైబిల్ వినరు. ఇంకా ఏమంటారంటే బైబిల్లో అలా ఉంటుందండి, కానీ అది కరెక్ట్ కాదు, బ్రెన్హామ్ గారు చెప్పిందే కరెక్టు. అంత ధైర్యం చేశారు వాళ్ళు. ఇప్పుడు ఈయన శిరస్సు. ఇప్పుడు ఈయనకు ఒక భార్య ఉంది, ఇంటి దగ్గర భార్య ఉంది. ఈ భార్యకి శిరస్సు ఎవరు? తన పురుషుడు. ఇప్పుడు ఇంతకీ ఈయన సొంతం ఏమైనా చెప్తాడా? ఆ పైన ఆయన చెప్పింది చేస్తాడు. ఈ పైన ఆయన సొంతం ఏమి చెప్పాడా? పైన ఆయన చెప్పింది చేస్తాడు. ప్రపంచంలో, భూమి మీద, ఆకాశంలో ఎక్కడైనా
దేవుని శిరస్సులో నుండి వచ్చిన జ్ఞానాభ్యాసానికి విధేయులే తప్ప ఎవరి సొంతం ఉండడానికి వీల్లేదు. అది ఇక్కడ వీళ్ళిద్దరూ పాటించారు, ఇతను కూడా పాటిస్తున్నాడు. ఇప్పుడు భార్య మీద ఇప్పుడు ఏమి జులుము చూపిస్తాడు, ఏమి అధికారం చూపిస్తాడు? సొంతదా తండ్రి అయిన దేవుడు చెప్పింది కొడుకు తెస్తే కొడుకు చెప్పింది తీసుకొని చేస్తాడా? ఇంతకీ ఇలా లోబడిన భార్య వీడికి లోబడుతుందా, యేసు ప్రభువుకు లోబడుతుందా? ఏమండి, వీడిది సొంతం ఏదైనా తగలడిందా? మేము పురుషుడి కింద ఎందుకు ఉండాలి, పురుషుడి కింద ఇలా చచ్చిపోతున్నారేమిటమ్మా ఆడాళ్ళు. నువ్వు పురుషుడి కింద లేవు, యేసు ప్రభు తరపున ఒక ప్రతినిధి అంతే. నిన్ను ఇలా వంగితే రుద్దడానికి బాగుంటుంది కదా, స్నానం చేయించడానికి. నిటారుగా నిలబడు, ఈ మీద మురికి అలా ఉండిపోద్ది, పరలోకి వెళ్ళావు. ఓ చాకలోడంతే నీ బతుక్కి. నువ్వు మహారాడివి. ఇలా తల వంచడం ఈపుతోమ్మని తల్లి, ఇలా తల వంచడం వీపుతోమ్మని రారా, వీపుతోము కట్నం ఇచ్చాడు మా బాబు, తోమ్మేమిటి అది అక్కడ అడగాలి దమ్ము ఉంటే. మా బాబు కట్నం ఇచ్చాడు దా తోము అనాలి, నలుగెట్టించుకోకూడదు ఇంట్లో. అమ్మ జాగ్రత్త. ఈయన దగ్గర దేవుని వాక్యం ఉంటుంది, బకెట్తో సరుకు, వాక్యంతో స్నానం చేయిస్తాడు పరలోకం తీసుకెళ్ళడానికి. ఇంతకీ మగోడికి ఆడద బానిస, ఆడదికి మగోడు బానిస? ఇప్పుడు చెప్పండి చూద్దాం. నీ బతుకంతా బాధ్యత పెట్టుకొని పెళ్ళాడుతుంటే నిజంగా తెలిసినోడైతే ఇక్కడి నుంచి పెళ్ళాడకూడదు, వెళ్ళిపోవాలి. పెళ్ళాడతావా? ఇది చెయ్యాలి. నువ్వు పెళ్ళాడాలనుకున్నావు, మానేద్దాం అనుకున్నావు, ఛాన్స్ ఉంది. ఆయనతోనే మాట్లాడతా, పెళ్ళాడతావా మానేస్తావు. ఇంకా అమ్మాయిని వదలడట. నీ బ్రతుకు ధన్యం. పరలోకం తీసుకెళ్ళడానికి దేవుని ఆజ్ఞలతో తప్ప ఒక్క మాట నీ మీద అధికారం చేయడు. ఏది బాగుంది? ఓరికి తెలియక చెప్పులు మగోడు కింద ఉండాలా? మరి కింద పోటీ నెత్తి మీద ఎక్కువ. ఏమిటి పిచ్చి మాటలు? పోనీ మగోడు వంగుతాడు, నువ్వు కానీ వీపుతో ఉంటావా? నీ వల్ల అవుతుందా? పరలోకం తీసుకెళ్ళిపోండి అండి. మొదట దేవుని పోలికలో ఉన్న అమ్మే దాని బతుకుని కాపాడుకోలేకపోయింది. పురుషుడిని ఎక్కడ తీసుకెళ్తుందండి పరలోకం? అందుకని నీకు పురుషుణ్ణి ఇస్తున్నాడు. మొట్టమొదట దేవుడు పురుషుణ్ణి ఎవరికి ఇచ్చాడు? దేవుడు ఎవరికి ఇచ్చాడు? నీ శార్థం సంఘానికి. ఆడు మొట్టమొదట మొగుడంటే ప్రాణం పెట్టి దాన్ని పరలోకం తీసుకెళ్ళడానికి వచ్చాడు కదా. తర్వాత అవ్వకి ఇచ్చాడు. ఏమైంది బతుకు? అవ్వ ఎక్కడికి వెళ్తున్నావు? నేను వస్తాను. ఉండు కాసేపు నేను వస్తాను కూడా. చెట్టు దగ్గరికి వెళ్ళిపోతే తినడం జరుగునండి అవ్వ? జరుగునా? కనుక బాగా అర్థం చేసుకోండి వాక్యాన్ని. మిమ్మల్ని బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు. ఇంతకంటే ఏమిటి మీ బ్రతుకు అస్సలు ముఖ్యం? ఇంతకంటే ఏమిటి మీ బ్రతుకులకి ముఖ్యం? మీ భార్యల బాధ్యతని స్వీకరించడం తప్ప పురుషత్వంలో మీసాల్లో ఏముంది అసలు? ఇది కదా నిజం, ఇది కదా పురుషత్వం, ఇది కదా స్త్రీతత్వం. కనుక భార్యలు అంత చక్కగా ఉండాలి. ఇందాక సంఖ్యాకాండం తీశాను కదా, ఏమన్నాను? సంఖ్యాకాండాలో
ఒక పురుషుడు దేవుడైన యెహోవాకి, ఇక్కడ మీరు నోట్ చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, యెహోవా అంతటి దేవుడికి, యెహోవాకి, యేసు ప్రభువుకే శిరస్సైన దేవుడి అయిన యెహోవాకి మొక్కుబడి చేస్తే వాడు దాన్ని నెరవేర్చకపోతే చచ్చిపోతాడు. కానీ ఒక ఆడకూతురు యెహోవాకి మొక్కుబడి చేస్తే తండ్రి ఇంట ఉన్నప్పుడు ఏముందండి అక్కడ? తండ్రికి చెప్పవలెను. తండ్రి ఇంట ఉన్నప్పుడు తండ్రికి చెప్పవలెను. ఆ తండ్రి ఆ మొక్కుబడిని అక్కర్లేదు. అంటే దేవుడైన యెహోవాకే మొక్కినా కూడా ఆవిడ ఓయ్ ఏమనుకున్నావు, దేవుడికి మొక్కుకున్నాను, నువ్వు నాన్నవైతే అంతా, నేను చెయ్యకపోతే కుదరదు అనాలా? తండ్రి వద్దంటే మానివేయవలెను. ఏమండి నేను చెప్పింది కరెక్టేనా? తండ్రి వద్దంటే మానివేయవలెను. కానీ యెహోవా శాపము ఆవిడ మీదకి రానే రాదు. ఇప్పుడు బాధ్యత ఎవరు? తప్పుగా వద్దంటే తండ్రి పోతాడంతే. ఇప్పుడు శిరస్సు ధర్మం ఎలా ఉందో చూసారా? తండ్రి ఇంట ఉన్నప్పుడు, అంటే ఆడపిల్లకి 2 దశలు. ఒక దశలో వయసుకి సంబంధం లేదు. ఒక దశలో తండ్రి ఇంట ఉంటుంది, అంటే తండ్రిని శిరస్సుగా కలిగి ఉంటుంది. యెహోవా దేవుడంతటి వాడికే మొక్కుబడి చేసినా తండ్రి వద్దంటే చేసే హక్కు లేదు. నెక్స్ట్ అంటున్నాడు, భర్త ఇంట ఉన్నప్పుడు భర్త వద్దంటే మానివేయవలెను. ఇదండి క్రైస్తవ కుటుంబం అంటే. ఇలాంటి కుటుంబం మరి ఏ మతంలో అయినా ఉందేమో చూసుకోండి. కానీ క్రైస్తవులు ఎవరు కుక్క బతుకుతున్నారు, నిందిస్తున్నారు. తప్పే ఉంది? నిందించకుండా బతకండి, తప్పే ఉంది అందులో. శిరస్సు మారుతుంది స్త్రీకి. అంటే ఏమిటన్నమాట? ఒక కాలంలో ఒక ఆయన కాపాడితే మళ్ళీ ఇంకో కాలంలో ఇంకొక ఆయన కాపాడుతుంటే శభాషుగా పరలోకం వెళుతుంది. అవ్వ బ్రతుకు రాదు. ఇది శిరసత్వం అంటే. అది మీరు చదివిన 2 వాక్యాలకి అర్థం. ఇలా నువ్వు పెళ్ళాడితే యేసు ప్రభు ద్రాక్షారసాన్ని చేస్తున్నాడు. ద్రాక్షారసం అంటే దానికి ఒక నిబంధన సంబంధమైన సంతోషం, రక్షణ, పరలోకం. అది తెస్తున్నాడు నీ కుటుంబాలకి. ఇది మ్యారేజ్ అంటే. కనుక ఇప్పుడు మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను నేను, ఇలాంటి వ్యవస్థతో కూడిన మ్యారేజ్, పెళ్ళి అనేటువంటి వ్యవహారాన్ని, ఒక విషయం తెలుసా మీకు? ఈ పెళ్ళి అనే మాటకి తెలుగులో, సంస్కృతంలో, ఇంగ్లీష్లో 2 పదాలు ఉన్నాయి. వెడ్డింగ్, మ్యారేజ్. రెంటికి డిఫరెన్స్ తెలుసా? అని పెళ్ళి ఆడేయడమా? వెడ్డింగ్ అంటే అందరి సమక్షంలో చక్కని విందు ఏర్పాటు చేసుకొని ఒకసారి ఇద్దరిని కలిపితే, ఇద్దరు వివాహం చేసుకుంటే అది వెడ్డింగ్. మ్యారేజ్ అంటే ఏంటో తెలిసిన? అలాంటి వెడ్డింగ్తో ఆరంభమై జీవితాంతం దైవభక్తితో ఆ కుటుంబాన్ని పురుషుడు నడిపిస్తే అది వెడ్డింగ్. అందుకని వెడ్డింగ్ అనేది ఇది మ్యారేజ్ అంటే అది. అందుకని 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా డిస్టర్బ్ అయ్యేది మ్యారేజ్, వెడ్డింగ్ కాదు. డిస్టర్బ్ అయ్యేది మ్యారేజ్, వెడ్డింగ్ కాదు. అయిపోద్ది, ఇంకో గంటలో ఇది అయిపోద్ది. కానీ
మ్యారేజ్ అనేదాన్ని సక్సెస్ చేస్తూ నడవాలి. మ్యారేజ్ అనేదాన్ని సక్సెస్ చేస్తూ నడవాలి లైఫ్ టైం. అది మ్యారేజ్కి వెడ్డింగ్కి ఉన్న డిఫరెన్స్. కనుక నేను ఇప్పుడు వీళ్ళిద్దరినీ కలపడానికి ఎంత కష్టమైన పని, ఎంత సామర్థ్యంతో కూడిన పని. ఈ వివాహాన్ని ఇలా కాపాడుకుంటేనే వివాహం. ఇలా కాపాడే పని చేస్తే పురుషుడు, కాపాడబడితే స్త్రీ అనేటువంటి ఈ వ్యవహారంలో వీళ్ళిద్దరినీ కలపడానికి ఈ వేళకి మానేద్దాం అనిపిస్తున్న వాళ్ళు చేతులెత్తండి. వీళ్ళిద్దరినీ కలపడానికి మాకు అంతగా అనుమతి లేదండి, మళ్ళీ బతుకుంటే ఇంకోసారి మిమ్మల్ని తప్పించి ఇంకో పాస్టర్ గారిని తెప్పించుకొని ప్రసంగం చేయించుకొని అప్పుడు చేసుకుంటాం, లేకపోతే వీళ్ళిద్దరికీ ఆ యోగ్యత లేదు, వీళ్ళిద్దరి పెళ్ళి జరగడానికి వీలు లేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు చూపించండి. నేను ఇంటికి వెళ్ళిపోవడానికి సులువుగా ఉంటుంది, తొందరగా వెళ్ళిపోవచ్చు. చెప్పండి. నేను వండిన అన్నాలు, రైస్ ఏమి తినను, వట్టి కాయగూరలు, ఈ కూరలు మాత్రమే తింటాను. మరి నాకు కూడా ఓపిక ఉండాలి కదా. అందుకని మీరెవరైనా చెయ్యి చూపిస్తే వెళ్ళిపోతాను నేను. వీళ్ళిద్దరికీ పెళ్లి చేయడం మీరందరూ అనుమతిస్తున్నారా? అనుమతిస్తున్నాం అన్న వాళ్ళు చేతులు చూపించండి. ఈ బొడ్డోడికి ఏమర్థమైందో, ఈ బొడ్డోడు కూడా చేయి చూపించాడు. వీడికి పెళ్లి చేయడం బెటర్. వెరీ గుడ్. వీళ్ళిద్దరికీ పెళ్లి చేయడానికి మీకు అందరికీ కూడా సమ్మతిగానే ఉంది. వీళ్ళిద్దరి పట్ల మీరు అందరూ ఆశీర్వాదం కలిగి ఉన్నారు. వీళ్ళిద్దరిని మీరు ఈ వివాహ బంధాల్లో చెప్పిన వాక్య ప్రకారంగా మన బతికల్లో ఉన్న వీళ్ళిద్దరూ సక్సెస్ అవ్వాలి గాక అని మీరు ఆశీర్వదిస్తున్నట్టుగా మీ చేతులు కనిపిస్తున్నాయి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ఈ తల్లిదండ్రులిద్దరిని అడుగుదాం. వీరిద్దరికీ పెళ్లి చేయడానికి మీరిద్దరూ కలర్ ఒకలాగే ఉన్నారు, ఆనవాళ్ళ పట్టలేకపోతారు. ఎవరో అన్నారండి, వియ్యంకులిద్దరూ ఒకలాగే ఉంటారండి అన్నారు. రైట్. వీళ్ళిద్దరికీ పెళ్లి చేయడానికి చిన్న అభ్యంతరం ఏమైనా ఉందా? అభ్యంతరం ఏమీ లేదండి, ఇద్దరికి పెళ్లి చేయొచ్చండి. అభ్యంతరం ఏమీ లేదండి. ప్రసంగం విన్నాక కూడా లేదండి. వీళ్ళిద్దరికి తల్లిదండ్రులిద్దరికి అభ్యంతరం లేదు. తల్లేనా మీరు? తల్లేనా? అభ్యంతరం ఏమీ లేదండి. మీ ఊరు ప్రతి నెల వస్తూ ఉంటాను నేను. అభ్యంతరం ఏమీ లేదు. తల్లిదండ్రులు కూడా అభ్యంతరం ఏమీ లేదు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీకు ముందుకు తీసుకొస్తాను. ఈ సంఖ్యాకాండం 30 అధ్యాయం చెప్పినట్లుగా ఇంతవరకు మీ అమ్మాయికి, మీ పాపకి అన్ని బాధ్యతల్లోనూ, అన్ని అధికారాల్లోనూ దేవుడు మొక్కుబడే వద్దంటే మానేలాంత అధికారంలో మీరున్నారు కదా. ఆ పాపని మీరు హృదయంతో సమంగా చూసుకున్నారు కదా. ప్రాణం పెడతారు కానీ ఏమన్నా జరిగితే తట్టుకోగలరా? తట్టుకోలేనండి. అంత బాధ్యత ఉంది కదా. ఆ అమ్మాయి మిమ్మల్ని కాదని ఏమైనా ఇష్టప్రకారంగా చేస్తే ఆ అమ్మాయి మీద అధికారం చూపిస్తారా, వదిలేసుకుంటారా? వదిలేస్తాను. అమ్మాయి మిమ్మల్ని కాదంటే అంతేనండి. బైబిల్ చెప్పేది ఏమిటంటే శిరస్సు. కాదంటే కాలును వదిలేయడు కదా, కాలంటే చేయిని వదిలేయడు కదా. అమ్మాయిని ఏమి చేసైనా, ఎలా చేసైనా ఒప్పించి దేవుని వాక్యం ప్రకారం క్రమంలో పెడతారు. అది తండ్రి అంటే కదా, అది అధికారం అంటే. బాధ్యతలు చెప్పారు, మీకు అధికారం కూడా ఉంది కదా పాప మీద కదా, అధికారం కూడా ఉంది. ఇప్పుడు
మరి ఇంకొక శిరస్సుకి అప్పగిస్తున్నారు కదా. ఈ అమ్మాయి మీద మీరు సర్వ హక్కులు ఈ రోజు నుంచి విడనాడగలరా? విడనాడతాను నేను. కరెక్టేనా? ఏ అధికారం ఆ అమ్మాయి మీద తండ్రిగా అనే, మళ్ళీ తండ్రిని అనే జ్ఞాపకం చేసుకుంటా. తండ్రి అంటే శిరస్సే బైబిల్ ప్రకారంగా. ప్రేమలు వేరు. ఏమండి, అధికారాలన్నీ విడిచేయగలరా? పూర్తిగా పూర్తిగా ఏడుస్తున్నావమ్మా? ఏడుస్తున్నావా? చూడండి చూడండి, ఇది వివాహం అంటే. అమ్మా, కూతురుని వదులుకోగలవా? వదిలేస్తున్నారండి ఆ బాబుకి. చూసారా? కనుక ఈ తల్లిదండ్రులకి కూడా ఏమీ అభ్యంతరాలు, వాక్య ప్రకారంగా వారిని విడవడానికి, వారు పుచ్చుకోవడానికి అధికారం చూపిస్తూ ఉన్నారు. మీరెందుకు ఏడుస్తున్నారు? మొన్న పెళ్లిలో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా ఏడ్చేసారండి. ఇప్పుడు వాళ్ళు ఆయనకే కొద్దిగా కళ్ళ దగ్గర ఆగి మీకు గడ్డంలో కారిపోతున్నాయి. కుటుంబాలు చూసారా? ప్రేమ చూసారా? ఈ ప్రేమ, క్రైస్తవ ప్రేమ చూసారా? సినిమాల్లో కారులో దేబెడుతుంటే అమ్మో సినిమాలు అయ్యి కారులో వదిలిపెట్టేటప్పుడు ఎవరండి, ఏ కుటుంబం ఏడుస్తున్నారండి? ఇంకా ఏమీ లేదు, మొదట్లోనే ఏడ్చేస్తున్నారు. చూసారా? ఇప్పుడు వాళ్ళు విడుస్తున్న ఆ పిల్ల బాధ్యతలన్నీ వాక్యం చెప్పినట్లు శిరస్సుగా ఆ పాపని కాపాడే ప్రయత్నాల్లో మీరు వాక్య ప్రకారంగా అన్నింటినీ నిర్వహించి ఆ అమ్మాయిని కాపాడి ఆ కుటుంబానికి గౌరవం నిలబెడుతూ మీరన్నీ చేయగలరా? అన్నీ చేస్తామండి. ఇలా తల్లిదండ్రులు కూడా ఒక ఒప్పందాన్ని చెప్పారు. ఫస్ట్ మీరు, తర్వాత తల్లిదండ్రులు ఒక ఒప్పందాన్ని చెప్పారు. ఇప్పుడు పాపతో మాట్లాడదాం. ఇక్కడ చూపించాం కదా, ఇందాక చూపించాం కదా, ఒక స్త్రీ తన పాదాల దగ్గర ఉంటే తన భర్త పెద్ద లార్డేం కాదు, యేసుప్రభు పాదాల దగ్గర ఉంటాడు. యేసుప్రభు చెప్పిన మాటలే స్త్రీ మీద అధికారం చేస్తాడు. అంటే ఒక నిర్వాహకుడై ఉంటాడు అన్నమాట. స్త్రీ పట్ల ఒక జీతం ఇచ్చి ఉద్యోగానికి నన్ను కాపాడు అని పెట్టుకున్న పనోడితో సమానంగా అక్కడ కనిపిస్తున్నాడు. సుమా, నేను అలా అనడం లేదు, అది నువ్వు తెలుసుకోవాలని అలా అంటున్నానంతే. కనుక నీ ప్రాణాన్ని పరలోకం వరకు కాపాడే పనిలో నీ మీద యేసు ప్రభువు ఎంత అధికారాన్ని కలిగి ఉన్నాడో ఆ అధికారాన్ని చేయడం కొరకు ఒక భర్తగా ఒక వ్యక్తిని నీకు అనుగ్రహిస్తుంటే, నీ ప్రాణాన్ని కాపాడే పనిలో యేసు ప్రభువు చట్టాన్ని చేతిలో పట్టుకుని రాజై ప్రవర్తిస్తున్నప్పుడు నువ్వు సంపూర్ణ విధేయత చూపించగలవా? చూపిస్తాను. ప్రభువు చెప్పిన మాటలని ఆయన నిర్వహిస్తుండగా, ప్రభువు చెప్పిన మాటలని ఆయన నిర్వహిస్తుండగా ఆయనకు విధేయురాలినై అచ్చంగా ప్రభువుకు విధేయత చూపినట్టు ఆయనకు నేను సంపూర్ణ విధేయత చూపించగలను. లోకాశలను బట్టి కానీ, లోక పద్ధతులను బట్టి కానీ, ఈ క్రైస్తవ విధానాలను బట్టి కానీ వాక్యానికి విరుద్ధంగా ఆయనకి అవిధేయురాలుగా ఎప్పటికీ ఉండను. వెరీ గుడ్.
వెరీ గుడ్, తప్పట్లు కొట్టండి. అసలు ఈ పెళ్లి చేయకూడదు నేను. ఎన్నిసార్లు చర్చిలో కూర్చున్నావు? రెగ్యులర్. ఉన్నది ఉన్నట్టు చెప్పేయాలంతే, మనకి తప్పేం లేదు. ఉన్నది ఉన్నట్టు చెబితేనే పరలోకి వెళ్ళేది. చెప్పు, వీళ్ళున్నప్పుడు ఎప్పుడన్నా కదా. మరి నేను పెళ్లి చేయాలా? కనుక కానీ ఒకటి నాకు తెలిసి, ఈ పిల్లాడంత బుద్ధిమంతుడిని ఎక్కడన్నా జ్ఞాపకం తెచ్చుకోవాలేమో తప్ప నేను చూడలేదు. చిన్న పిల్లాడప్పటి నుంచే తెలుసు నాకు. ఇతను పాపం కొంత జీవితంలో కొంత కోల్పోయి కూడా చదువుకున్నాడు. ఎప్పుడు చదువుకోవడమే, తను ఎప్పుడు తలదించుకొని ఉండడం తప్ప ఎప్పుడు నేను ఏ చిన్న ఆటలాడడం కూడా చూడలేదు. అలా అంత బుద్ధిమంతుడు అన్నమాట, బుద్ధిమంతుడు. కనుక చేయొచ్చు, బుద్ధిమంతుడు. ఈ కలరోళ్ళు వీళ్ళందరూ అలాగే ఉంటారు అనుకుంటా, వీళ్ళు ఇంటి పేర్ల వాళ్ళు. సర్లే, బుద్ధిమంతుడే. అయితే ఈ అబ్బాయి మరి పెళ్ళంటే ఇదని తెలిసాక ఇప్పుడు ఏం చేయాలి? మరి ఏం చేయాలి? అక్కడేమో తండ్రి శిరస్సు పక్కకు తీసి ఈ శిరస్సుకు అప్పగిస్తున్నాడు. ఏం చేయాలి మరి? ఇప్పుడు ఏం చేయాలి? నాకు అప్పగించి నాకు హ్యాండ్ ఓవర్ చేయాలి. చేయడానికి ఇప్పుడు కూర్చున్నది చేస్తారు. ఏం చేయాలి మరి? నువ్వు చూసుకో, వాక్య ప్రకారంగా నడుచుకొని చూసుకో, సంరక్షించుకోవాలి. నీకేం కావాలి? ఈ పని చేయాలంటే ఏం కావాలి? వాక్యం అనే జ్ఞానం కావాలి. వాక్యం అనే నీళ్లు సిద్ధంగా ఉండాలి. ఏదో నెత్తిమేంచి బురద పడిపోయాక ఉండు గోదావరికి వెళ్ళి నీళ్ళు తెస్తానని వెళ్ళాడు అనుకోండి, ఇది చచ్చిపోద్ది. నీళ్లు సిద్ధంగా ఉండాలి. అందుకని దేవుని వాక్యాలో మొట్టమొదట నువ్వు చాలా సిద్ధంగా ఉండాలి, చాలా నేర్చుకోవాలి, చాలా సిద్ధపడాలి. ఒక ప్రాణాన్ని కాపాడే బాధ్యతని వహిస్తున్నావు. అందుచేత నువ్వు చాలా జాగ్రత్తగా వాక్యాన్ని నేర్చుకోవాలి. ఇక నుంచి అస్సలు ప్రార్థనలు మానకుండా, ఆన్లైన్ మానకుండా, రోజు బైబిల్ చదవడం మానకుండా, నా భార్యని కాపాడడానికి ఏం కావాలో అన్నీ నేను అభ్యాసం చేస్తూ భార్యని పోషించి సంరక్షించే పనిలో నేను నిక్కచ్చిగా అన్నీ చేస్తాను. మీరు చెప్పినవన్నీ చేస్తాను. ఇక నుండి గ్రంథానికి కట్టుబడి గ్రంథాధ్యయనం చేస్తూ గ్రంథ ప్రకారం నా జీవితాన్ని జీవిస్తూ నా భార్యని ఆ గ్రంథం చెప్పినట్లు నా సొంతం ఏమీ కాకుండా ఆమెను కాపాడుతూ సంరక్షిస్తూ నేను అన్నీ నిర్వహించగలను. ఇప్పుడు మీకు ఇష్టమేనండి అబ్బాయికి చేయడానికి? ఇందాక డౌట్ చెప్పినట్టున్నారు, అబ్బాయి గురించి సరిగ్గా తెలియదండి. అబ్బాయి గురించి సరిగ్గా తెలియదు మాకు, ఈ పిల్లనివ్వడానికి అంత ఖచ్చితంగా ఏదో బట్టలు వేసుకొని వచ్చాం కానీ నాకు అంత ధైర్యం సరిపోవట్లేదు అన్నట్టు ఇలా పట్టుకున్నప్పుడు ఊగింది శరీరం.
ఇప్పుడు ఇప్పుడు ధైర్యం ఇప్పుడు ధైర్యం సరిపోతుంది. ఇప్పుడు బాగా ధైర్యం వచ్చింది. అది 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 పాస్టర్ గారు మనకు తగినాడే అండి. బాగా ధైర్యం వచ్చిందట. అది నిన్ను బట్టి ధైర్యంగా పిల్లని ఇవ్వాలనుకుంటున్నారు. లేకపోతే ఒకసారి వెళ్ళి మామయ్య పిల్లనిస్తావా అని బతులాడతావా? కూర్చో, ఇలా కాళ్ళ మీద చేతులే. వాక్య ప్రకారంగా నీ పిల్లని చూసుకుంటాను, తప్పకుండా చూసుకుంటాను. మామగారు పిల్లనివ్వండి అన్నాడు. వాక్య ప్రకారంగా మీ అమ్మాయిని చూసుకుంటాను, తప్పకుండా నాకు ఇవ్వండి. మామగారు అన్నాను ఇక్కడ. మామగారు వాక్య ప్రకారంగా మీ పిల్లను చూసుకుంటాను, నాకు ఇవ్వండి. ఇవ్వడానికి సముఖం. వెంటనే ఒప్పేసుకుంటారు ఏంటండి? కాస్త ఆలోచించగా చెప్పనని చెప్పండి. ఇవ్వడానికి సముఖము. కాస్త ఆలోచించగా చెప్పలేనని చెప్పండి. ఇవ్వడానికి మీరు ఆ మాట అంటే మళ్ళీ ఇంకోసారి బతులాడతాడండి. దా ఈ రకంగా పెండ్లి కొడుకు తను బేరం ఆడుకున్నాడండి. తండ్రి గారిని ఒప్పించుకున్నాడు అనమాట. అలా చక్కగా తెచ్చారు. ఇప్పుడు మీ మామగారు ఒప్పుకున్నాడు కదా, మరి మీ మామగారికి అత్తగారికి ఏమన్నా బహుమానం ఇస్తావా? అంటే చీర అవి మీ బట్టలు అన్నీ ఇచ్చేసారటగా. వెరీ గుడ్, ఇచ్చారట బహుమానం. వెరీ గుడ్. ఇప్పుడు ఇవ్వాలన్నమాట నా ఎదురుగుండా, అప్పుడు బాగుంటుంది. అలా బైబిల్లో ఇచ్చారు. బహుమానాలు ఇచ్చి పిల్లని తెచ్చుకున్నారు. పిల్లని అంత ఘనంగా తెచ్చుకోవాలి, అది సాంప్రదాయం. ఓకేనా? ఇకపోతే ఇంకా మరి టైం లేదు కనుక ఇక్కడికి నేను తగ్గించేస్తాను. సరే, ఇప్పుడు ఇలా విడిగా ఎందుకు కూర్చోబెట్టాం మీకు అర్థమైందా? ఇలా విడిగా ఎందుకు కూర్చోబెట్టాం మీకు అర్థమైందా? ఈ ఒప్పందాలు వాక్య ప్రకారంగా ఉంటానని ఒప్పుకుంటే తప్ప వీళ్ళిద్దరినీ కలపడానికి ఇక్కడికి ఎవ్వరికి ఇష్టం లేదు, అధికారం లేదు. అందుచేత ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు మీ పాప చేయబట్టుకొని అక్కడ నిలబడండి. ఇద్దరు, మీరు కూడానమ్మా, మీరు కూడా పాప చేయబట్టుకోండి. ఇలా తిరగండి, కొద్దిగా అలా తిరగండి. కొద్దిగా అలా, కొద్దిగా వెనక్కి చేపట్టుకోండి. పాప చేపట్టుకోండి. మీ అబ్బాయి చేపట్టుకొని నిలబడండి. ఇది మార్గరే. ఎవరు? గంగారత్నరా? శ్రీనేడి? భావనకమ్మ దా. ఓహో, సరే. ఆ పిల్లడు చేపట్టుకో, కుడి చేపట్టుకో. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఈ ఒప్పందాలతో ఇప్పుడు ఈ పిల్లల్నిద్దరినీ జత చేయడానికి తీసుకొస్తారు. ఇప్పుడు ఈ కార్యక్రమంలో తండ్రి తల్లి ఈ క్షణం నుంచి వేరే శిరస్సుకు అప్పగించేస్తారనమాట. వీళ్ళు ఇస్తారు, వాళ్ళు పుచ్చుకుంటారు. ఇచ్చిపుచ్చుకోవడం అంటే ఇవి మాత్రం ఏమాత్రం ధర్మం కాదు. ఇచ్చిపుచ్చుకోవడం అంటే ఇది. ఇప్పుడు ఈ ఇద్దరు తల్లిదండ్రులు ఎంతో అధికారం ఉంది ఆ పాప మీద, వీళ్ళకి ఎంతో అధికారం ఉంది. ఇదంతా ఆ పిల్లాడికి తండ్రికి ఇచ్చేస్తారన్నమాట. పిల్ల నేనాక ఈ కాపురం చెయ్యను మొర్రో అంటే కూడా వీళ్ళిద్దరికీ అధికారం లేదు. సంఘాలు ఉంటారు, సంఘ పెద్దలు ఉంటారు, సేవకులు ఉంటారు. అప్పుడు సేవకులతో మాట్లాడి కానీ జోక్యం చేసుకోకూడదు. అది శిరసత్వం విడిచిపెట్టడం అంటే.
సంఘ సేవకులు కూడా ఏమీ చేయలేని పక్షంలో మీరు డైరెక్ట్గా అప్పుడు మీ పిల్ల దగ్గరికి వెళ్ళొచ్చు అన్నమాట. సంఘ పెద్దలు సేవకులు ఉండగా వారు పరిష్కరించాలి తప్ప పిల్ల తాలూకు తల్లిదండ్రులు ఏమాత్రం జోక్యం చేసుకోకూడదు. అది దానికి కట్టుబడి ఇప్పుడు పాపని ఒక శిరస్సుకు అప్పగిస్తున్నారు. ఓకేనా? ఓకే, మీరు చెప్పింది ఓకే. మెల్లిగా మెల్లిగా ఇప్పుడు పిల్లని తీసుకొని అక్కడికి పావు గంట రావాలి మీరు ఇక్కడి నుంచి. మెల్లగా వచ్చారా? ఇప్పుడు వాళ్ళ పాపను తీసుకొస్తా ఉన్నారు. ఆ శిరస్సు బాధ్యతని ఖచ్చితంగా నిర్వహించి వాళ్ళిద్దరి మధ్య ఎడబాటు రాకుండా తండ్రై మామగారై భర్తయి మీరు కాపాడగలరా? కాపాడతామండి. ఏదొచ్చినా మీరే సమర్థించి గ్రంథ ప్రకారం సమర్థించి వారినిద్దరినీ కాపాడుతూ ఉండడం తప్ప ఎవరికి అవకాశం లేకుండా చూడగలరా? చూస్తానండి. ఏదొచ్చినా పెద్దలైన సేవకుల్ని పిలిపించి పరిష్కరించడం తప్ప తల్లిదండ్రులు వచ్చే అవకాశం లేకుండా చూడగలరా? మీరు చెప్పినవన్నీ చూస్తామండి. రండి. ఇలా క్రాస్గా ఇంకొద్దిగా ఎదరకండి. అంత క్రాస్ కాదు. వెరీ గుడ్. ఇంకొద్దిగా ఎదరకరండి. కొద్దిగా ఎదరకరండి. ఏమిటిది చెప్పాలి ఈ సందర్భంగా. ఏమిటిది? భార్యని శిరస్సై నడిపించవలసిన చట్టం చేత్తో తెచ్చుకున్నాడు. చూసారా? వెరీ గుడ్. ఇప్పుడు మీరు మీ పాప కుడి చేతిని తీసుకొని అలా పట్టుకోండి. మీరు కూడా పట్టుకోండి. ఆ కెమెరామ్యాన్కి అడ్డు రాకుండా చూసుకోండి. అబ్బాయి కుడి చేతిని పట్టుకొని మళ్ళీ చెప్తున్నా, మీ అధికారాలన్నీ విడిచి వేరొక అధికారానికి ఇచ్చేస్తున్నారు. రెడీగా ఉన్నావా? తీసుకుంటావా? వెళ్ళిపోతావా? మీ అమ్మ నాన్నని వదిలి వెళ్ళిపోతావా? రిబ్కాని అడిగితే అదే చెప్పింది. అబ్బాయి చేతిలో పెట్టండి. బాబు కొద్దిగా సరే. ఇప్పుడు ఇలా అమ్మాయిని స్వీకరించారు, అమ్మాయిని ఇచ్చేస్తున్నారు, మీరు పుచ్చుకుంటున్నారు. ఈ సందర్భంగా ఈ బంధాన్ని
వేరే ఏది ఆశించకుండా శాశ్వతంగా మీరిద్దరూ కాపాడుకోగలరా? ఎస్, కాపాడుకోగలరు. ఈ బంధాన్ని శాశ్వతంగా కాపాడుకోగలరు. ఈ బంధాన్ని శాశ్వతంగా కాపాడు. ఏ విధంగా కాపాడతారు? వాక్యం ప్రకారం నడుస్తూ కాపాడుకోగలరు. వాక్య ప్రకారం నడుస్తూ లోబడుతూ కాపాడు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. క్లవర్ అమ్మాయి, క్లవర్ అన్నమాట. లోబడుతూ అన్నది చూసారా, అది పర్ఫెక్ట్ సక్సెస్ అన్నమాట. కనుక పాలిస్తూ రక్షిస్తూ అనాలన్నమాట, లోబడుతూ అనాలన్నమాట. ఇది చాలా అద్భుతంగా జరిగింది. వెరీ గుడ్. సరే, ఇప్పుడు సేవకులందరూ వచ్చి ఈ ఇచ్చిపుచ్చుకుంటున్న ఈ పిల్లలిద్దరిని మీరు ఆశీర్వదించి ప్రార్థన చేసి వెళ్ళవలసిందిగా మిమ్మల్ని అందరినీ పిలుస్తున్నాను. సేవకులందరూ వచ్చి ఈ పని చేయండి. దైవజనులందరూ పైకి రండి. పేతల నుంచి మరి దైవ సమాజం నుంచి మరి పిలువబడినటువంటి దైవజనులందరూ కూడా సంఘం మన కాదు, సంఘం వాళ్ళది అనుకోకండి, అందరూ మనమే. అయ్యా, చక్కగా ఆశీర్వదించండి, ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. ప్రేమగల మా తండ్రి, సకల ఆశీర్వాదములు కారణభూతుడా, అందరూ కుడి చేతులు చాపండి. దైవజనుల చేత, అభిషేక్తుల చేత ఎన్నో దినములు బట్టి ప్రభువా, తమ్ముడు అరవింద్ పాలు విషయంలో మార్కయ్య గారు వారు సంబంధించిన వారందరూ ప్రార్థిస్తుండగా, అయాని యొక్క బిడ్డ సంధ్యారాణి విషయంలో దైవజనులు పురుషోత్తమయ్య గారు, అమ్మగారు మేమంతా ఎదురు చూస్తుండగా, ఎక్కడెక్కడో వీరు పుట్టినప్పటికీ తణుకు పరిసర ప్రాంతంలో ఆ సీతనారంలో పాప పుట్టినప్పటికీ పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత ఈ దినమున అభిషేక్తుల చేత చక్కటి సన్నిధిలో వారు వడంబడికల చేత చక్కగా ప్రభు ఒకరికొకరు ఇష్టపడుతూ ఒప్పుకుంటూ ప్రమాణం చేస్తూ వారు ఒకటిగా అభిషేక్తుల చేత చేయబడ్డారు. అందరూ బట్టి మీ స్తోత్రాలు. తల్లిదండ్రులు కూడా ఇష్టపూర్వకంగా అన్ని విషయంలో అర్థవంతముగా ప్రభువ వారు ఒకరికొకరు ప్రభు అంగీకరించి అప్పగించి వారు సిద్ధపరిచారు. ఇరువురు కలకాలము జీవిస్తూ అనేక మందికి మాదిరికరమైన కుటుంబముగాను, పరలోకమునకు వారు కూడా సంబంధికులుగా అనేకమైనటువంటి విశ్వాసులకు మాదిరిగా జీవించినట్లుగా కృప చూపించండి. పరలోకపు భూలోకపు దీవెనల చేత నింపి 108 కీర్తనలో ఉన్న ప్రతి ఆశీర్వాదాలు వీరిపైన మీరు కుమ్మరించుమని యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.
సరే, ఇప్పుడు ఆ పాపని విడిచిపెట్టి వాళ్ళు తమ తమ గృహాలకి వెళుతున్నంత దూరంగా వెళుతున్నట్టు వెళ్ళాలన్నమాట. వెళ్ళండి, కూర్చోండి. ఇప్పుడు మీ ఇద్దరు ఎవరు మీరిద్దరు? బైబిల్ ప్రకారంగా మీ సంబంధాలు ఏమిటి? ఎవరు మీ పాత్రలు ఏమిటి? అంటే చెప్పుకున్నదే, కాపాడే పని నీది, కాపాడబడి పని నాది. ఈ ఈ ఈ భావాలని మీ హృదయంలో కలిగి ఒక భంగిమ ఇవ్వండి. ఎలా ఇస్తారో చూద్దాం. మీ ఇద్దరు ఆ పాత్రకి తగినట్లు మీరు ఇద్దరు ప్రవర్తించండి, చూద్దాం. పరిపాలన చేస్తే నువ్వు ఏ పొజిషన్లో ఉంటావు? పరిపాలించబడుతూ ఉండే విధేయురాలుగా నువ్వే పొజిషన్లో ఉంటావు. ఆ పొజిషన్తో చూపించండి. వెరీ గుడ్. మంచి భార్య దొరికిందండి. మంచి భార్య దొరికిందండి. చాలా సంతోషం. మంచి భార్య దొరికింది. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు, కానీ చాలా మంచి భార్య దొరికింది. చూసారా? మంచి భార్య దొరికింది. చేతి వదిలేండి, చెయ్యి వదిలేండి. కొద్దిగా వంగు, కొద్దిగా వంగు. అంటే ఫోటో అలా చెప్తారులే, అది తీసుకుంటారు, ఇది తీసుకుంటారు. చేతి మీద బైబిల్ గ్రంథం పెట్టు. చట్టాన్ని నిర్వహిస్తాడనమాట. అది ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న తండ్రి, వీరిద్దరిని ఇలాంటి నడబడికలో, ఇలాంటి వ్యవహారిక కుటుంబ రీతిలో వీరిద్దరూ తమ తమ పాత్రలను నిర్వహించుకుంటూ నీకిష్టులుగా, ఏదేనులో మొదటి కుటుంబం ఓడిపోయిన ఓటమి ఇప్పుడు ఈ వ్యక్తులకి ఇప్పుడు ఇద్దరు వస్తువులు పెట్టుకుని వీళ్ళిద్దరి సంబంధాన్ని కన్ఫర్మ్ చేసుకుంటారు అన్నమాట. వీళ్ళిద్దరి సంబంధాన్ని యథార్థం చేసుకుంటారు. అందుకు మొట్టమొదటిగా ఉండదు. అందుకు ఇప్పుడు ఇద్దరు ఇలాగా ఒకరిని ఒకరు బాధ. ఇప్పుడు ఈ జత చేయబడిన తర్వాత ఈ స్త్రీని నేను ఎప్పుడూ చూడలేదు. ఈ స్త్రీ ఇక నుండి నాది అని చెప్పే హక్కుని చూపిస్తూ ఆ అమ్మాయికి కట్టినటువంటి ముఖానికి కట్టిన ఆ పరదాని తీస్తాడనమాట. పురుషుడు తన సొంత పురుషుడు తొలగించి అమ్మాయిని నాది అని సొంతం చేసుకుంటాడనమాట.